ఆఖరికి ఆ విషయం తెలుసుకొని 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిండు. నేను చేయలే, ఆయన చేసిండు నాకు. సినిమా ఎక్కడున్నావు అంటే నేను బాన్సువాడకెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకు ఏదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో. అవును చెప్పిన. మా భాస్కర్ తోలేసి, నేను పోలే, భాస్కర్ తోలేసి. మరి సాయంత్రం ఇంటికి వస్తారా, ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాంటే నేను ఎందుకు రావద్దంట. రండి అన్న. వచ్చాడు. నేను 6 గంటలకు చేరుకుని 6:30కు వచ్చాడు. నీకేమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి, రెసిడెన్షియల్ స్కూల్ పని బంద్ అయింది దానికి పైసలు ఇవ్వాలి, దవాఖానా పైసలు పని బంద్ అయింది దానికి ఇవ్వాలి, ఆడ సిద్ధాపూర్ చెరువు పని బంద్ అయ్యి దానికి పని సాగాలి, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు బంద్ అయినాయి ఇది సాగాలి, కోటగిరిలో దవాఖానా పని బంద్ అయింది అది సాగాలి, వన్నిలో దవాఖానా పని బంద్ అయింది అది సాగాలి. మరి ఇవన్నీ నాకు ఆగిరినంటే టక్కన ఫోన్ సీఎంతో కలిపాడు. ఫోన్ మాట్లాడు సీఎం అవుతుంటే ఇప్పుడు ఎందుకన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడు, సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటే నేను కండువా కప్పుకోవట్లేదు, కప్పుకోను. నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. అంటుండే మంత్రి పదవి కూడా వస్తాడు అనుకుంటా, మంత్రి పదవి వస్తారు, చేసిన మస్తు చేసిన. ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న. అన్ని హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కండువ కప్పుకున్నా. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతి గుట్టు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకోలేడు ప్రధానమంత్రి, అది కప్పుకోరా చెప్పిన. సరే ఆ కథ వేరు లీగల్ గా. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగినాం. దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతాం. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా. అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా పిలిచాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా పోయినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్ లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లతో సిరాన కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. నేను దేనికోసం వచ్చిన, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖానా బాన్సుడు బంద్ అయింది, కోర్టు దవాఖానా బంద్ అయింది. సిద్ధపరిచార వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి, మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిలిచాడు. వేమన్నా సిరన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు.
తెల్లారి గ్రహం నరేంద్ర ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన ఒకసారి కాదు, 50 సార్లు లేపడు. మళ్ళా మొన్న మార్చి అసెంబ్లీలో జరుగుతుంటే మళ్ళా పోయారు ఛాంబర్, మన అసెంబ్లీలో కూర్చున్న సీటు డబుల్ ఉంటుంది అయింది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుకుని పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. ఉదాహరణకు నేను ఎమ్మెల్యే సేవలాల్ మహారాజు జయంతి జరుపుతారు ప్రతి సంవత్సరం. ఎమ్మెల్యేగా నేను పోయి భోగి బండారు ముట్టేయాలి. నేను ప్రోటోకాల్ అది. అక్కడ పోతే నాతో ఓడిపోయినటువంటి దరిద్రుడు 50 మంది తీసుకొచ్చుకొని వాడు ఇష్టం వచ్చిన స్లోగన్స్ ఇచ్చారు, డిస్టర్బ్ చేశారు. నేను రాకపోతే 10 నిమిషాలు ఆగిన వస్తుండంటే కూడా. కానీ ఆ గౌరవాన్ని స్వీకరించకుండా అల్లరి మూకలంతా కలిసి అల్లరి చేశారు. నేను బద్యనాయక్ వేదిక ఉంటే బద్యనాయక్ మైక్ పడేసి నడు సార్ ఇలా బుద్ధి రాదని చెప్పి వెళ్ళిపోయారు. బడాపాడు కాడ ఉరుసు సందర్భంలో చాందిని ఎత్తిపెట్టుకొని గుర్రం కప్ప చెప్తాం ఆ ఊరోళ్ళకు. ఎప్పటిలాగా నేను గుర్రం మీద అది చాంది ఎత్తిపెట్టుకొని వాళ్ళు కవాలికి వాళ్ళు అయిన తర్వాత ఆ గుర్రం కప్ప చెప్తే ఈ మహానుభావుడు వచ్చి అల్లరి చేసి ఆ గుర్రం పెట్టే చాందిని మళ్ళీ వాపస్ తెప్పించు. ఆడవాళ్ళు మొత్తుకుంటున్నాడు, వాపస్ తేవద్దు, అది మంచిది కాదు ఊరుకని. కొట్లాట అయింది. ఆ కొట్లాట నేను ఎందుకు ఉండాలని చెప్పి కారుకి వెళ్ళిపోయినా. అంబేద్కర్ జయంతి బాన్స్వాడ జరుగుతుంది. నేను పూలమాలేసి కిందికి దిగిన. ఓ 20 మంది ఎంబడేసుకొచ్చి నేను మైక్ తో మాట్లాడుతున్నా, ప్రెస్ తో మాట్లాడుతున్నా. ప్రెస్ తో మాట్లాడేయకుండా చౌకాడు వచ్చి అల్లరి చేస్తున్నారు. ఇక్కడే పక్కకు డిస్టర్బ్ చేస్తున్నారు ప్రెస్ తో మాట్లాడేయకుండా. ఏంది పిచ్చిలేసిందా వీనికి అనుకుని నాకు బాధ కలిగింది. కోనాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ 12 కోట్ల రూపాయలతో కేసీఆర్ శాంక్షన్ ఇస్తే ఆ ల్యాండ్ లేకపోతే భూమి దొరకకపోతే దళితుల భూమి ఉంటే నేను 20 లక్షలు పెట్టి భూమి కొన్నా. ఆ భూమిని నగదు పెట్టి నగదిచ్చి ఆర్డీఓను తహసీల్దార్ పిలిపించి నగదు 20 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చి వాళ్ళతోని రాసుకొని రిజిస్టర్ చేసుకొని 7 జూన్ నాడు రాసుకున్నాం. 8 జూన్ నాడు నేను భూమి పూజ చేస్తాను పోయినా. భూమి పూజ చేసిన హైదరాబాద్ రామోజీరావు చనిపోతే హైదరాబాద్ వెళ్ళిపోయినా. పోయి అంత్యక్రియలు అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి తింటున్నా. ఒక అధికారి ఫోన్ చేసిండు ఏడ్చుకుంటా. ఎవరా మీరు ఏడుస్తుంది ఎందుకంటే, సార్ నేను పలానా డిప్యూటీని, నేను మీ ఎంబడి వచ్చి శంకుస్థాపన భూమి పూజ చేసిన. రవీందర్ రెడ్డి గారి ఇంటికి పిలిపించి నన్ను ఇష్టం వచ్చి తిట్టిండు, బండబూతులు తిట్టిండు. నువ్వు ఎమ్మెల్యే మరి ఎందుకు పోయినావు, నాకు అడిగి పోవాలి కదా. లేదు సార్ ప్రోటోకాల్ ప్రకారంగా పోవాల్సి వస్తుంది సార్. నేను లేదు, నాకు అడిగితే పోతా వీలేదు, నువ్వు అడిగిపోవాలి. ఆ కాంట్రాక్ట్ పిలిపి పని బంద్ చేసి ఇక్కడ పీకుర్రి. ఆ కాంట్రాక్ట్ పిలిపిస్తే వాడు భయపెట్టించి మొత్తం తట్టప్పుడు వరకు వెళ్ళిపోయి అని చెప్పాడు. నేను వస్తున్నా రేపు ఆడ కూర్చుండి కూర్చేసుకొని పని చేపిస్తా, ఏ నా కొడుకో చూస్తా అని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పిన. అట్లా చేసారు. డబుల్ బెడ్రూమ్ పిలిచి నేను పొంగులేడికి అడిగితే ఇస్తానడు. 2 సార్లు ఫోన్ చేసి ఇస్తాను. 3వ సారి ఫోన్ చేస్తే నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ వచ్చి మాట్లాడుతాను. హైదరాబాద్ వచ్చినా మాట్లాడే ఏంటంటే రవీందర్ రెడ్డి ఓడిపోయాడు కదా, ఆయన ఇదేద్దని చెప్తున్నాడు. అందుకే ఆపేసిన. ఈ రోడ్లు దుర్కి నుంచి బీర్కూర్ రోడ్డు వైడనింగ్, నసలాబాద్ నుంచి బైరాపూర్ మీదుగా పోతంగల్ వరకు డబుల్ రోడ్డు, వర్ణి తగిలపల్లి కోటగి డబుల్ రోడ్డు, చందూరు లక్ష్మాపూర్ జలాల్పూర్ డబుల్ రోడ్డు, రుద్దూరు బొప్పాపూర్ భవాన్పేట్ డబుల్ రోడ్డు,
వర్ణి గన్పూర్ వర్ణి డబుల్ రోడ్ 76 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ పిలిపిస్తే ఆ టెండర్ క్యాన్సిల్ చేసేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి దగ్గరకు పోయి కుసుండి క్యాన్సిల్ చేయించాడు. పని స్టార్ట్ చేస్తే కూడా చేయనీయాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డి దగ్గరకు పోయి అధికారులు చెప్పినట్టే టెండర్ అయింది సార్, అది క్యాన్సిల్ చేయొద్దంటే లేదా చేయించారు 76 కోట్లు. ఇప్పటికల్లా వర్ణి మన బీరుకు దురికి రోడ్ డబుల్ అయిపోతుండేది 2 నెలల కింద. ఎన్ని చేయాలని అన్నంగా వేశారు. తీరా నేను ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పేమెంట్ ఇచ్చేది ఉంది, నాకు SDF ఫండ్స్ పైసలు ఇచ్చేది ఉంది, కార్యకర్తలు చేసుకున్నారు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబుని తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. అదే భాస్కర్ వచ్చి ఈ విషయం చెప్పింది. నాతను కాదు నాన్న, ఈ వయసులో నేను పార్టీ మారడం నా వల్ల కాదు, అందులో కేసీఆర్ మోసం చేసి రావడం నా వల్ల కాదు, సరే ఏమని రాకపోరాను. నెల ఆగిన బాన్స్వాడకు వస్తే కార్యకర్తలు చేసుకున్నటువంటి పనులకు బిల్లు కోసం రావడం, డబల్ బెడ్ కట్టుకున్నటువంటి మహిళలు గుంపులుగా రావడం, మళ్ళా నెల 10 రోజుల తర్వాత మళ్ళా భాస్కర్ మళ్ళా తోలేసిన ఆయన దగ్గరికి.